ఇప్పుడు మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అన్నట్టు. ఎందుకంటే మనం అరేస్ నేర్చుకున్నాం. అరేకి సంబంధించిన కొన్ని మెథడ్స్ నేర్చుకున్నాం. అండ్ ఫర్ లూప్ మనకు తెలుసు. ఫర్ లూప్ ఎలా క్రియేట్ చేయాలని మనం నేర్చుకున్నాం కదా! సో, నేర్చుకుంటే సరిపోదు. సో, అవి ఎలా యూజ్ చేయాలో మనకు తెలిస్తేనే ఒక ప్రాబ్లమ్‌లో మనకు అప్పుడు ఏమైనా యూజ్ ఉంటది. సో, అవి నేర్చుకోవడంలో ఏమి యూజ్ ఉండదు. మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తేనే మనకు ఏమైనా యూజ్ ఉంటది. సో, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ తీసుకొని అరేస్, ఫర్ లూప్ కలిపి నేను ఒకటి చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, అదేంటంటే ఫుల్ నేమ్ అన్నట్టు. సపోజ్ ఇప్పుడు నేను ఒక మనకు ప్రాబ్లమ్ ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేనిప్పుడు. ఇక్కడ నేను మనకు 2 అరేస్ ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్స్ ఉన్నాయి నాకు. సో, ఫస్ట్ నేమ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఎమ్మ ఇలా ఒకటి అండ్ డానియల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రామ్. సో, ఇది నాకు నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్స్ ఓకేనా? సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్. ఫస్ట్‌ది వచ్చేసి అరే ఓకేనా? లాస్ట్ నేమ్ వచ్చేసి నేను ఏం చేస్తా అంటే వాట్సన్. సపోజ్ వీళ్ళు ఈ ముగ్గురు సిస్టర్ అండ్ బ్రదర్స్ అని అనుకున్నారనుకోండి మీరు. ఈ ముగ్గురు కలిపి సర్‌నేమ్ వచ్చేసి సేమ్ ఉంటది కదా! అంటే లాస్ట్ నేమ్ వచ్చేసి సేమ్ ఉంటది కదా! సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే మనకి ఈ వాట్సన్ అనే సర్‌నేమ్ ఉంటది కదా! అందరికి యాడ్ చేస్తా అన్నట్టు. ఎమ్మా వాట్సన్, డానియల్ వాట్సన్, రాన్ వాట్సన్ అనేది ఇక్కడ న్యూ అరే రావాలి. ఇక్కడ నేను న్యూ అరే అని ఇలా ఇచ్చేసాను కదా! న్యూ అరే ఎంప్టీ ఉంది. సో, ఎంప్టీ అరేలో నాకు ఇప్పుడు ఏం రావాలంటే ఈ సర్‌నేమ్‌తో కలిపి వాళ్ళ నేమ్ ఇక్కడ రావాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి సపోజ్ ఎగ్జాంపుల్ రాస్తే ఇక్కడ ఎమ్మా వాట్సన్ ఇలా రావాలి నాకు అరేలో. అర్థమవుతుందా? ఇలా నాకు రావాలి. డానియల్ వాట్సన్. సో, ఇది నా ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ రాన్ వాట్సన్. సో, నాకిప్పుడు నేనేమిస్తా అంటే ఈ 2 మీకిస్తా. ఈ 2 మీకిచ్చేసి అరేస్ అండ్ ఫర్ లూప్ యూజ్ చేసేసి నాకు ఈ న్యూ అరేలో ఇలా రావాలి. అర్థమైందా? సో, ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో, అది వచ్చేసి నేను ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎంప్టీ అరే పెడతాను. జస్ట్ మీకు అక్కడ అవుట్‌పుట్ ఎలా రావాలని చూపించాను అంతే. ఇప్పుడు మీకు చూడండి ఇలా మనకు ఉంది. మనకు అవుట్‌పుట్ అనేది అలా రావాలి కదా! సో, దానికొచ్చేసి నేను ఫర్ లూప్ యూజ్ చేస్తా. సో, ఫర్ లూప్ దేనికి యూజ్ చేస్తా అంటే ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మంచిగా మీకు. ఇక్కడ ఫర్ లూప్ అని రాసేసి ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ అరే ఉంది కదా! సో, అరే మనకు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? 3 ఐటెమ్స్ ఉన్నాయి కదా! సో, 3 టైమ్స్ మనకు లూప్ అయిన కొద్దీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెమ్ వస్తది. ఆ ఐటెమ్‌ని మనం దీంతో ప్లస్ చేసేసి కంకాట్ చేసేసి ఇందులో పుష్ చేయాలన్నట్టు. అర్థమవుతుందా? సో, అది మన లాజిక్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ ఫర్ లూప్ గురించి తెలుసు కదా! సో, ఫర్ లూప్ ఎలా డిక్లేర్ చేయాలి రాసేసి ఇనిషియలైజేషన్ ఓకేనా? ఇనిషియలైజేషన్ అంటే మనకు ఫస్ట్ i 0 అలా ఇస్తాం కదా! అది ఇనిషియలైజేషన్. తర్వాత కండిషన్ మనకు i > 10 అట్లా ఇస్తాం కదా! సో, అది కండిషన్. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇది ఎందుకు రాస్తున్నా అంటే మీకు యూజ్ అవుతదని. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారని ఇలా రాస్తున్నా. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇలా. సో, ఇది మనకు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అలా. సో, ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఏం చేస్తా అంటే మనం ఇక్కడ వేరియబుల్ వచ్చేసి డిక్లేర్ చేస్తా. లెట్ i = 0 అని ఇలా డిక్లేర్ చేస్తున్నాను నేను. అంటే మనకి ఇనిషియలైజేషన్ ఇక్కడ చేశాను. i అనే ఇనిషియలైజేషన్ ఇక్కడ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తాను మన కండిషన్ అంటే ఈ ఫర్ లూప్ అనేది ఎక్కడ ఆగిపోవాలి? ఎక్కడ ఆగిపోవాలి? మనకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? 3 ఐటెమ్స్ ఉన్నాయి కదా! సో, 3 ఐటెమ్స్ అయిపోయాక ఆగిపోవాలి. అంటే 3 టైమ్స్ లూప్ అయిపోయాక ఆగిపోవాలని నేను చెప్తున్నా. సో, దానికి ఎలా చేయాలంటే i ఫస్ట్ నేమ్స్ డాట్ లెంత్. అర్థమవుతుందా? సో, ఎందుకంటే ఫస్ట్ నేమ్స్ డాట్ లెంత్ అంటే మనకి ఎంత వస్తది? 3 వస్తది. ఓకేనా? మనకు ఈ అరేస్ వచ్చేసి 0 ఇండెక్స్ బేస్డ్ కదా! మనకి ఎన్ని ఉన్నాయి? 0, 1, 2 అర్థమవుతుందా? మనకు ఈ i కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2 అంటే మనకు ఓన్లీ 3 టైమ్స్ అనేది రిపీట్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు లెంత్ ఎంత వస్తది? 3 వరకు వస్తది. మనకి ఎంత వరకు కావాలి? 0, 1, 2 వరకే కావాలి. సో, అందుకే ఇక్కడ నేను ఈక్వల్ అని పెట్టలేదు. ఈక్వల్ అని పెడితే మనకి ఏమవుతుందంటే 3 కూడా ఇంక్లూడ్ అవుతది. 2 కూడా అది మనకి ఇంక్లూడ్ కాదన్నట్టు. ఇప్పుడు లెస్ దెన్ మాత్రమే పెడితే అర్థమవుతుందా? సో, నేను కన్సోల్‌లో చేసి చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థమవుతది. ఇక్కడ మనకి ఏం చేయాలి? i++ చేయాలి ఇక్కడ. అర్థమైందా? సో, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కన్సోల్ లాగా చేస్తా. కన్సోల్ లాగా చేసి i చేస్తున్నా. ఇప్పుడు మీరు రైట్ సైడ్‌లో చూడండి. మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0, 1, 2 ఓకేనా? సో, 0, 1, 2 అంటే మనకు ఈ ఫర్ లూప్ వచ్చేసి 0, 1, 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడ అయిపోతది. సపోజ్ నేను ఇక్కడ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి. సో, ఈక్వల్ టు పెడితే ఏమవుతుందంటే 0, 1, 2, 3 వచ్చింది. అర్థమవుతుందా? 0, 1, 2, 3 వస్తే మనకి ఇక్కడ థర్డ్ ఐటెమ్ లేదు. అంటే ఇప్పుడు మనకు ఇండెక్స్‌లో థర్డ్ ఐటెమ్ అంటే ఇక్కడ ఫోర్త్ ఐటెమ్ ఉండాలి కదా! సో, అది లేదు ఇక్కడ. సో, లేనప్పుడు మనకి ఏమవుతుంది? ఎర్రర్ వస్తది. అంటే మనకు అన్‌డిఫైన్డ్ వస్తది. అర్థమైందా? సో, అందుకే మనకి ఇక్కడ ఈక్వల్ అనేది పెట్టలేదు. సో, ఒకవేళ ఈక్వల్ పెట్టారనుకోండి ఇక్కడ మనం -1 పెట్టాలి. -1 పెడితే మనకు మళ్ళీ 0, 1, 2 అనేది వచ్చేస్తది. సో, ఎవరి ఇష్టం వాళ్ళది. మనకు i > ఫస్ట్ నేమ్ డాట్ లెంత్ -1 అయినా పెట్టొచ్చు. లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మనకి ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టండి. సో, ఇలా మనకి ఇది వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కన్సోల్ లాక్ చేస్తా. మళ్ళీ కన్సోల్ లాక్ చేస్తా. కన్సోల్ లాక్ చేసేసి ఫస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకు గుర్తుంది కదా! ఒక అరేలో మనకు ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేయాలంటే ఇక్కడ 0, 1, 2 ఇలా యాడ్ చేస్తాం కదా! అర్థమవుందా? సో, అలానే ఇప్పుడు నాకు i వచ్చేసి ఏముంది? 0, 1, 2 వస్తుంది కదా! సో, ఇక్కడ i అని పెడతా. i అని పెట్టగానే మీరు గమనించండి మనకి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో, మనకు 0th వాల్యూ ఏంటిది? ఎమ్మ. ఫస్ట్ వాల్యూ ఏంటిది? డానియల్.
థర్డ్ వాల్యూ ఏంటిది రాడ్. ఒకవేళ మనం ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టామనుకోండి, సో మనకు అవుట్పుట్ వస్తే ఎలా వస్తుంది చూడండి, థర్డ్ దానికి మనకు లేదు కదా, అన్డిఫైన్డ్ వస్తుంది. సో అలా మనం పెట్టకూడదు ఎప్పుడైనా. అలా పెట్టినప్పుడు -1 అనేది యాడ్ చేయాలి, అర్థమైందా? సో ఇలా అయినా యాడ్ చేయాలి. సో ఓకే, నేను ఇక్కడ లెస్ దెన్ అనే పెడతాను. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 0th వాల్యూ వచ్చేసి ఎమ్మ, ఫస్ట్ వాల్యూ వచ్చేసి డానియల్, సెకండ్ వాల్యూ వచ్చేసి రాన్. సో ఇలా మనకు ఇవన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇక నేను కన్సోల్ లాగా చేస్తా చూడండి. కన్సోల్ లాగా వచ్చేసి ఏం చేస్తా అంటే ఫస్ట్ నేమ్స్, ఓకేనా, ఫస్ట్ నేమ్స్ చేశాను. అదేవిధంగా న్యూ అరే ఒకటి క్రియేట్ చేశాం కదా, సో న్యూ అరే కూడా చేద్దాం మనం. సో న్యూ అరే ఏముంది ఇక్కడ చూడండి, 2 మనకు ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ అరే ఎంత ఉంది చూడండి, మనకు 3 వాల్యూస్ ఉన్నాయి, ఓకేనా. సో సెకండ్ అరేలో మనకు ఎంటీ అరే ఉంది, ఏం లేవు. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ రెండింటిని కామెంట్ చేసేసి, మీరు చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ రెండింటిని కామెంట్ చేసేసి న్యూ అరే అని తీసుకున్న డాట్ పుష్. మనం ప్రీవియస్ వీడియోలో పుష్ మెథడ్ అని నేర్చుకున్నాం కదా. సో పుష్ ఫస్ట్ నేమ్స్ ఆఫ్ ఐ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీరు చూడండి, పుష్ చేశాను. పుష్ చేయగానే మీరు చూడండి, మనకు ఫస్ట్ అరేలో అండ్ సెకండ్ అరేలో రెండింటికి సేమ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనము అదే మనకు అందులో నుంచి తీసేసి ఇందులో పుష్ చేస్తున్నాం కాబట్టి. బట్ మనకు కావాల్సిన ఆ రిక్వైర్మెంట్ కాదు. మనకు కావాల్సింది ఏంటిది, లాస్ట్ నేమ్ యాడ్ అయ్యి దాన్ని మనం ఆ న్యూ అరేలోకి పుష్ చేయాలి. మనం ఇప్పుడు స్ట్రింగ్ కంకాటినేషన్ చేసి మనం బ్యాక్ టిక్స్ నేర్చుకున్నాం కదా. సో బ్యాక్ టిక్స్తోని ఆ రెండింటిని కలుపుదాం అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ నేమ్లో ఉండే ఎమ్ అని ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, సో లాస్ట్ నేమ్ని ఈ రెండు కలిపి అందులో పుష్ చేద్దాం. సో ఇప్పుడు దానికి ఏం చేయాలంటే లెట్ ఫుల్ నేమ్ మనకు వేరియబుల్ తీసుకున్నాను నేను. సో ఫుల్ నేమ్ మనకు వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తా అంటే బ్యాక్ టిక్స్ తెలుసు కదా. సో బ్యాక్ టిక్స్ వచ్చేసి ట్యాబ్కు పైన 1కి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ఇవి డబుల్ కోల్స్ కాదు, డబుల్ కోల్స్ అంటే సింగిల్ కోన్ డబుల్ కోల్స్ అంటే ఇలా ఉంటాయి, ఓకేనా. సో ఇవి కాదు, బ్యాక్ టిక్స్ అంటే ఇలా ఉంటాయి, ఓకేనా. సో ఇవి బ్యాక్ టిక్స్. ఇవి మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే అరేలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. అరేలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలంటే మనం డాలర్ సింబల్ యూజ్ చేయాలి, ఓకేనా. సో డాలర్ సింబల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేమ్స్లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నా, ఓకేనా. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్లస్ అలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బ్యాక్ టిక్స్ కాబట్టి డైరెక్ట్ స్ట్రింగే రాసేయచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్లో తీసుకున్నాను. తర్వాత లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ రాయాలంటే మనం ఎలా, సో ఇలా లాస్ట్ నేమ్ ఇక్కడ మనం డాలర్ సింబల్ తీసుకొని, సో లాస్ట్ నేమ్ అనేది ఇలా, నేను ఇక్కడ తప్పు రాశాను. సో ఇక్కడ నేను లాస్ట్ నేమ్, ఓకేనా, లాస్ట్ నేమ్ ఇలా తీసుకోవాలి. సో అర్థమైంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, బ్యాక్ టిక్స్ పెట్టేసి, సో ఇది క్లోజ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. మనం ఈ పారెంథసిస్లో మనం రాయాలన్నట్టు డాలర్ పెట్టేసి పారెంథసిస్ పెట్టేసి ఇందులో మనం వేరియబుల్ రాయాలి. సో డాలర్ పెట్టేసి పారెంథసిస్ పెట్టి ఇక్కడ మనం ఈ వేరియబుల్ రాసాం, అర్థమైందా. సో లాస్ట్ నేమ్ అంటే ఏంటి, వాట్సన్ వచ్చేసింది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఐ అంటే మనకు స్టార్టింగ్లో ఎమ్ వస్తుంది, సెకండ్ టైంలో డానియల్ వస్తుంది, థర్డ్ టైంలో రాన్ వస్తుంది. బట్ మనకు లాస్ట్ నేమ్ అనేది ఎప్పటికీ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీని ప్లేస్లో ఫుల్ నేమ్ పాస్ చేస్తాను. ఫుల్ నేమ్ పాస్ చేయగానే మీరు గమనించండి, ఇప్పుడు సేవ్ చేయగానే మీరు గమనించండి, మన స్టార్టింగ్లో ఓన్లీ ఫస్ట్ నేమ్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ అరేలో చూడండి, సెకండ్ అరేలో చూస్తే ఎమ్మా వాట్సన్, డానియల్ వాట్సన్, రాన్ వాట్సన్. సపోజ్ నేను ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాను అనుకోండి, నేమ్స్ యాడ్ చేశాను అనుకోండి, హ్యారీ, ఓకేనా, పోటర్, ఇలా యాడ్ చేశాను అనుకోండి, నాకు యాప్ అనేది బ్రేక్ కాదు, మన కోడ్ అనేది అసలు బ్రేక్ కాదు, కరెక్ట్గా వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు చూడండి డానియల్ వాట్సన్, ఇట్లా చూడండి మనకి హ్యారీ వాట్సన్, పోటర్ వాట్సన్. బట్ ఇక్కడ మనకు సర్నేమ్ అనేది లేదు, అర్థమైందా. సో ఇలా మనం ఈ ప్రాబ్లం అనేది ఇలా సాల్వ్ చేసాం, అర్థమైందా. సో మనకి ఇంకా రిమూవ్ చేసినా కానీ యాడ్ చేసినా కానీ మనకి యాప్ అనేది బ్రేక్ కాదు. ఇప్పుడు చూడండి నేను రిమూవ్ చేసినా కూడా మనకి యాప్ అనేది బ్రేక్ కాలేదు, అర్థమైందా. సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయాలి, అర్థమైందా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే వేరియబుల్ పెట్టి చేశాను కదా. సో వేరియబుల్ నాకు అవసరం లేకుండా డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను కామెంట్ చేసేసి ఫుల్ నేమ్ ప్లస్ డైరెక్ట్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, ఓకేనా. సో మనం వేరియబుల్లో పెట్టేసి ఇలా అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా ఇలా యాడ్ చేయొచ్చు. సో ఓకే, ఇది అర్థమైందిగా అందరికీ. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ మనకు కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు.